హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా ఈజీగా మరి ఎలాంటి వర్కౌట్స్ ఉన్నాయి లేదా ఎలాంటి లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాలి అనే విషయాలు ఈరోజు మనకి షేర్ చేసుకోబోతూ ఉన్నారు విజయవాడ పాలిక్లినిక్ డాక్టర్ హరిహరన్ గారు. నమస్తే డాక్టర్ గారు. సార్, బెల్లీ ఫ్యాట్ చాలా మంది 30+ లేదా 30 బిలో ఉన్నా కూడా ఈ బెల్లీ ఫ్యాట్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా మంది జెంట్స్లో చూస్తాం మనం, కూర్చుని ఉండి వర్క్ చేయడము అలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఈ బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? బెల్లీ ఫ్యాట్ అనేది ఇప్పుడు అబ్డోమినల్ ఫ్యాట్ అన్నిటికన్నా మెయిన్ విలనమ్మా. ఈ మారుతున్న సమాజం, మారుతున్న అలవాట్ల వల్ల మనకి ఈ బెల్లీ ఫ్యాట్ అనేది 30-35+ కాకుండానే చిన్నపిల్లలు స్కూల్ గోయించడంలో కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుందమ్మా. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తినే డైట్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ ఫుడ్ అంతకుముందు ప్రపంచంలో ముఖ్యంగా మన ఇండియన్ ప్రపంచంలో మనకి పిజ్జా, బర్గర్స్, కేక్స్, పేస్ట్రీ, నూడిల్స్, పాస్తా, ఇలా ఫ్రైడ్ చికెన్స్ ఇవి ఉండేవి కాదమ్మా ఒకప్పుడు. ఇప్పుడు ఇవి రావడం వల్ల ఈ ఫ్యాట్ కంటెంట్ చిన్నపిల్లలు అధికంగా ఇష్టపడడం వల్ల, ఎక్సెస్ క్వాంటిటీలు తినడం వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అయిపోతున్నారు. 2 స్కూల్స్లో ఒకప్పుడు అన్నిట్లో గ్రౌండ్స్ ఉండేవి, కంప్యూటర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని స్కూల్స్లో కంప్యూటర్స్ ఉంటున్నాయి, గ్రౌండ్స్ ఉండట్లేదు, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో. దానివల్ల తిన్నది అరగదు. కూర్చోడం చదవడం వల్ల వాళ్ళు కంప్యూటర్స్ ముందే స్క్రీన్ ఎడిక్షన్స్ వల్ల, లేదంటే ట్యాబ్లెట్స్, మొబైల్స్ పట్టుకుని ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చిన్నపిల్లల్లోనే ఈ ఊబకాయం అనేది వస్తుంది. బెల్లీ ఫ్యాట్ ఎందుకు డేంజర్? బాడీలో ఫ్యాట్ అనేది అన్ని పార్ట్స్లో ఉంటుందమ్మా. బ్రెయిన్ నుంచి అరికాల దాకా ఫ్యాట్ అనేది అన్ని పార్ట్స్లో ఉంటుంది. కానీ బెల్లీ ఫ్యాట్ ఎందుకు డేంజరస్ అంటే, బెల్లీ ఫ్యాట్ మన మెయిన్ ఆర్గన్స్, బాడీ ఆర్గన్స్, అబ్డోమినల్ ఆర్గన్స్ దగ్గర ఉంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్ అనేది దాంట్లో నుంచే మనకి ఈ లివర్లోకి వెళ్ళిపోయి, లివర్ మనకి మెటబాలిక్ ఆర్గన్ అనమాట. అంటే మన బాడీలో విష పదార్థాలను డిటాక్సిఫై చేసే ఆర్గన్ లివర్. ఎప్పుడైతే ఈ లివర్ చుట్టూ కొవ్వు పరిపోదు, దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు మెడికల్ భాషలో. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎర్లీ ఏజ్లో కనుక స్టార్ట్ అవుతే ఆ పేషెంట్స్కి ఎర్లీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చింది అనమాట. అంటే ఆ పేషెంట్కి ఇన్సులిన్ రిసెప్టర్స్ తగ్గి కొవ్వు పెరిగిపోవడం వల్ల ఆ పేషెంట్ ఆ కొవ్వు అనేది షుగర్ కింద మారి షుగర్ వ్యాధికి పడడం, అలాగే ఆ కొవ్వు అనేది లివర్ నుంచి వేరే పార్ట్స్కి వెళ్ళడం వల్ల బీపీ, హార్ట్ అటాక్స్ లాంటివి వస్తాయి. చాలామంది ఇప్పుడు అది ఈ లైఫ్ స్టైల్ వల్ల ఈ త్వరగా ఫ్యాటీ లివర్కి మనకి వస్తున్నారు. 30 years 20 years కూడా ఫ్యాటీ లివర్తో మాకు డిటెక్షన్కి ఎర్లీ ప్రివెన్షన్ ట్రీట్మెంట్స్కి వస్తున్నారు. ఇలాంటి పేషెంట్స్ మనం ఎర్లీగానే మనం డైట్ అండ్ ఎక్సర్సైజెస్ చెప్పుకుంటే ఫ్యాటీ లివర్ నుంచి వాళ్ళు షుగర్, బీపీ, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ బారిన పడకుండా ఉంటాయి. సో షుగర్, బీపీకి మెయిన్ ఫ్యాట్ అధికంగా ఉండడం. కొంతమందికి ఇది బై బర్త్ ఫ్యామిలీలో నడుస్తుంది, దాన్ని ఫ్యామిలీ డిస్లిపిడీమియా అంటారు. కొంతమందికి ఇది బై లైఫ్ స్టైల్ వస్తుంది. ఏదొచ్చినప్పటికీ అబ్డోమినల్ ఈ ఒబెసిటీ అనేది చాలా డేంజరస్. దీన్ని మనం ఎలా కాల్కులేట్ చేసుకుంటామంటే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. దాన్ని బట్టి మనం దీన్ని మన వెయిట్కి, మన హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నాం లేదా మన వెయిట్ అప్రోప్రియేట్గా మన ఏజ్కి, హైట్కి సరిపడా అధికంగా ఉన్నామా అనేది మనం తెలుసుకుంటాం BMIతో. ఎవరైతే ఎక్కువ BMI ఉన్న వ్యక్తులు ఇమీడియట్గా వాళ్ళు డైట్ ఏం తింటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు, ఎక్కువసేపు కూర్చుంటున్నారా అనేది గమనించి వాళ్ళు దాని తగు జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా బెల్లీ ఫ్యాట్ న్యాచురల్గానే డైట్, ఎక్సర్సైజ్తో తగ్గించుకొని ఎటువంటి మందులు లేకుండా వాళ్ళ ఆయుష్ ఒక 10 సంవత్సరాలు పెరుగుద్ది. ఎందుకంటే షుగర్, బీపీకి బారిన పడిన వాళ్ళకి ఆయుష్ 10 నుంచి 15 సంవత్సరాలు తగ్గిపోద్ది. సో ఇలా ఆయుష్ పెంచుకునే అవకాశాలు సింపుల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో చేయొచ్చు. సరే, ఈ పెద్దవాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళు కూడా అదే డైట్ ప్లాన్తో సరిపోతుందా? ఏమైనా ట్రీట్మెంట్ అలా ఏమన్నా మనకు అందుబాటులో ఉందా సార్? యాక్చువల్గా ఎప్పుడైనా ప్రివెన్షన్, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బెస్ట్ థింగ్ ప్రివెన్షన్. సింపుల్ థింగ్ డైట్ ఫస్ట్. ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవడం, అంటే ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవడం, వేపుడులు తగ్గించుకుని ఎక్కువ ఇగుర్లు, పులుసులు తీసుకోవడం, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తగ్గించుకుని తినడం, ఫ్యాట్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం, అంటే నెయ్యి, నూనె వస్తువులు, వేపుడులు, ఈ పిజ్జా, బర్గర్, చీజ్ కేక్స్. ఇలాంటి వాళ్ళకి ఏ ఆయిల్ మంచిది అంటారు? అన్నిటికన్నా మంచి ఆయిల్స్ ఒమేగా ఆయిల్, ఒకటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ మనకి. ఆలివ్ ఆయిల్ ఒకటి, 2 కెనాల్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ చాలా మంది కాస్ట్లీ, అది అఫోర్డబుల్ కాదు చాలా మందికి, ఇండియన్స్కి. కెనాల్ ఆయిల్ ఉంటుందమ్మా, కెనాల్ ఆయిల్ మంచిది. ఇంకా దాని తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, లేదంటే
రిఫైన్డ్ ఆయిల్, కంప్లీట్ రిఫైన్డ్ ఆయిల్. బయట లూజ్గా దొరికే ఆయిల్ అస్సలు మంచిది కదమ్మా. ఓకే. దాంట్లో మనకి కల్తీ కొలిసి ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది. దాంట్లో ఈ ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉంటాయి. సో అలాంటివి ఎప్పుడు మనం తీసుకోకూడదు, సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ అనేవి. ఇంకా కొంతమందికి సీ ఫిష్లో కూడా మంచి ఆయిల్స్ ఉంటాయి, హార్ట్కి మంచి చేసే ఒమేగా 3, ఒమేగా 6 న్యాచురల్గా సీ ఫిష్లో ఉంటాయి. సో అవి మనకి బయట క్యాప్సూల్స్ రూపంలో కూడా మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. సో సీ ఫిష్ అనేది నాన్ వెజిటేరియన్స్కి మంచి ఫ్యాట్ ఇచ్చే ఫుడ్ అమ్మా. ఓకే. వెజిటేరియన్స్కి అయితే వాళ్ళు ఇలాగ కెనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ లాంటివి వాడుకోవచ్చు. ఆయిల్ అనేది మనం జస్ట్ పోపేయడానికే వాడాలి. దాంట్లో డీప్ ఫ్రై చేస్తే అది మనకి ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే ఆయిల్ యొక్క మంచి గుణం పోద్ది. సో ఆయిల్ అనేది ఎప్పుడు సలాడ్ డ్రెస్సింగ్కో లేదా పోపేయడానికో మనం యూజ్ చేయాలి తప్ప, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్, కెనోలా ఆయిల్. బట్ డీప్ ఫ్రైస్కి వాడితే ఆయిల్ యొక్క మంచి గుణం అనేది ఆ వేడితో పోద్ది. సో ఎప్పుడు డీప్ ఫ్రై చేయకూడదు. అలాగే నెయ్యిని చాలామంది అలా గడ్డనీలాగా చేస్తారు. నెయ్యిని ఎప్పుడు వేడి చేసుకుని అది లిక్విడ్గా అయ్యాకే, నీళ్ళగా అయ్యాకే దాన్ని యూజ్ చేసుకోవాలి. లేదంటే అది హార్ట్ చుట్టూతా గడ్డలు కట్టేసి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు విపరీతంగా ఉంటాయి. సో ఇలాగ హై ఫైబర్, లో ఫ్యాట్ డైట్ వల్ల అద్భుతంగా వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చమ్మా. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. చాలా మంది ఇప్పుడు ఇండియన్స్ వాటర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ వాటర్ తక్కువ వల్ల ఈ ఒబిసిటీ బారిన పడడం, కాన్స్టిపేషన్ బారిన పడడం ఎక్కువ ఒబిసిటీ వల్ల ఎక్కువ కాన్స్టిపేషన్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ తగ్గితే చాలా వరకు కాన్స్టిపేషన్ సమస్యలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇంకా రెండవది ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ అమ్మా. ఎక్సర్సైజ్ అంటే అందరూ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా వాకింగ్, లేదంటే మనం సైక్లింగ్ చేసుకోవడం, జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, స్పోర్ట్స్ ఆడడం. అంటే చాలామంది చక్కగా క్రికెట్ ఆడతారు, మన ఇండియన్స్ షటిల్ ఆడతారు, హాకీ ఆడుకోవచ్చు. అండ్ స్కిప్పింగ్ రోప్తో లేడీస్ స్కిప్పింగ్ రోప్స్ చేసుకోవచ్చు. సింపుల్ థింగ్స్ స్కూల్ గ్రౌండ్స్లో ఆడుకోవడం, ఏదో స్టేడియంకి వెళ్ళి అక్కడ ఆడుకోవడం. రోజుకి ఒక 45 minutes to 1 hour. అలా వీక్లో ప్రతిరోజు కాకపోయినా మనకి వీలు దొరికినప్పుడల్లా ఒక 3 to 5 days మనం మెయింటైన్ చేస్తే డైట్తో పాటు మన బాడీలో అబ్డమిన్లో ఉన్న బ్యాడ్ కొవ్వు అంతా పోయి చక్కగా ఎటువంటి ట్యాబ్లెట్ అవసరం లేకుండా ఫిట్గా ఉండి ఎక్కువ లైఫ్ స్పాన్ పెరిగి షుగరు, బీపీ బారిన పడకుండా 10 నుంచి 15 సంవత్సరాల ఆయుష్ పెరుగుద్దమ్మా. ఓకే సార్. మీరు చాలా చిన్న రెమెడీస్ చెప్పారు. మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం, ఆయిల్ ఏ విధంగా వాడాలి, అలాగే నెయ్యి ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాంతో మన లైఫ్ స్పాన్ పెంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఎలా ఉండాలో కూడా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.